ఇలా వాస్తవంగా గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్తూ ఇవాళ మేము చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆటో సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం నుంచి అనేక ఉద్యమాలు చేశాం. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మొన్న 7వ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మాకు బంద్ను వాయిదా వేయించి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆయన పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. సంవత్సరం అవుతున్నా ఒక్క సమస్య పరిష్కరించలేదు. కాబట్టి ఆటో డ్రైవర్లు రెక్కాడుతూనే ఒక్కాడి ఆటో డ్రైవర్లు బడుగు బలహీన వర్గాల పేదలకు సంబంధించిన ఆటో డ్రైవర్లు కాబట్టి వీళ్ళు రోజు ఆటో నడుపుకొని జీవించే ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైనది కాదు. ఇప్పటికైనా ఆలోచన చేసి మా నిరసన కార్యక్రమాలు అర్థం చేసుకొని మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. అంటే ఇప్పటికే మంత్రి సంబంధించిన శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి మీతో చర్చలు జరిపిన తర్వాతనే అసెంబ్లీలో మీ గురించి మాట్లాడిన తర్వాతనే మీరు ఒక నిర్ణయం తీసుకుంటాం, మేము ఆ నిర్ణయంతో పాటు మీరు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మీకు ఎక్కడ అన్యాయం చేయమని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇప్పటి వరకు ఆ చర్చ జరిగిందా? మీకు ఏ విధంగా మరి మంత్రి మీకు సూచన చేసిండు? మంత్రి గారు ఓన్లీ మాటల గారడి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చేస్తాను చూస్తానని చెప్పడు తప్ప ఇప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఆయన చెప్పిన మాటలకు చేసే కార్యక్రమాలు తేడా లేకుంటుంది. మంత్రి గారి మాటల మీద ఇలువలేదు కాబట్టి ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు చేస్తాను చూస్తానని చెప్పి సంవత్సరం నుంచి మోసం చేస్తుంది. కాబట్టి మాకు విధిలేని సమయంలో ఇవాళ మేము చలో అసెంబ్లీ కార్యక్రమానికైనా మేము ఆటో డ్రైవర్లు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీకి మీ దుస్తులతోటి వాళ్ళు ఆటోలో వెళ్ళిపోయారు. అసెంబ్లీలో మీ సమస్యలు లేపడానికి అంటే మీరు ఇస్తాను ఆటో డ్రైవర్లకు ఏదైతే హామీలు ఇచ్చారో అది తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు. దాని మీద ఎట్లా ఉంటుంది స్పందన? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా మా ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లకు సపోర్ట్ చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం మా ఆటో సంఘాల తరఫున. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా వాళ్ళు కాదు ఎవరైనా సరే మా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళు స్పందిస్తున్నారు. వాళ్ళు స్పందించక ముందే ప్రభుత్వం చేస్తే బాగుండే. వాళ్ళు స్పందించినాక కూడా చేయకపోవడం అనేది వాళ్ళ క్రెడిట్ టీఆర్ఎస్ వాళ్ళు దక్కుతుందా వీళ్ళ దక్కుతా అని కాదు, ఆటో డ్రైవర్లు దక్కుతుంది, రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజ్ఞాలు పోకుండా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు జేఏసీ ఆధ్వర్యంలో. అంటే ఎక్కడికెక్కడ ఇక్కడ హైదరాబాద్ రాకుండా వాళ్ళని కట్టడి చేసి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు ప్రభుత్వ పాలన తీరును? ఇప్పుడైనా కూడా వీళ్ళు ఏమైనా నిరసన కార్యక్రమాలు చేసే వాళ్ళని అంచివేయాలని చూస్తున్నారు. ఈ అంచివేయడం కాదు, ముఖ్యంగా సమస్యలు పరిష్కరిస్తే ఈ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎంత బాధ వస్తున్నారో ఎంత ఇబ్బందులు ఉంటే వస్తున్నారో ప్రభుత్వమే ఆలోచన చేసుకోవాలి. ఎన్ని అరెస్టులు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అరెస్టులు చేసే ముందు సమస్యలు పరిష్కరిస్తే అయిపోతుంది కదా, అది మా అభిప్రాయం. ఇది పరిస్థితి. అంటే ఆటో డ్రైవర్లను సమస్యలు అడగడానికి వచ్చినంతే వస్తే అరెస్ట్ చేయడం ఏంటి ప్రభుత్వం తీరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చెప్పండి స్వామి, ఇప్పుడు ఎక్కడెక్కడ అరెస్టులో ప్రభుత్వం జరిగింది, ఎంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా నల్గొండ గాని, జనగాం గాని, వరంగల్ గాని, కరీంనగర్ గాని, సిద్దిపేట నియోజకవర్గం, మెదక్ జిల్లా, మరి నారాయణఖేడ్, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో ఇవాళ ఆటో కార్మికులను వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ ఎక్కడెక్కడ మబ్బుల 4 గంటలకు 12 గంటల నుంచి చేసి వాళ్ళను అక్రమంగా అరెస్టులు చేసి ఇలా వాళ్ళు న్యాయంగా అడుగుతున్నటువంటి మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్చమన్నందుకు వాళ్ళని ఇవాళ అరెస్టులు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆటో కార్మికుల మీకు రోదా మీకు పడతలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పుడు ఎంతో మంది కార్మికులు వాళ్ళ అటోభివృద్ధి కింద ఆటోలు నడవక ఎంతో మంది మరణించిన అది పట్టించుకోకుండా ఇవాళ శాంతియుతంగా అడిగితే అది పట్టించుకోకుండా ఎక్కడికక్కడ దుర్మార్గంగా ఇవాళ అరెస్టులు చేస్తా ఉన్నారు. సో ఇప్పటికీ మీకు ప్రభుత్వము 12,000 రూపాయలు ఇస్తామన్నది ఆల్రెడీ 1 year అయిపోయింది ఈ పాలన. దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పటి వరకు ఎవరికైనా ఆటో డ్రైవర్లకు అందిందా? ఇంతవరకు మా ఆటో కార్మికులు 12,000 భృతి 1 రూపాయి కాదు, తెలంగాణ రాష్ట్రంలో 1 రూపాయి అందలేదు. అదే విధంగా దాన్నే శాంతియుతంగా అడిగినరు. అది కాకుండా ఇవాళ మరణించిన ఆటో కార్మికులు చాలా మంది ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ మరణించారు. వాళ్లకు ఎక్స్గ్రేసియా ఇవ్వకుండా ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ పబ్బంగా గడుపుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చెప్పండి, టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎంత మంది ఉంటారు? ఆటో కార్మికులు 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు. 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళ జీవన వృత్తి అంటే వాళ్ళ పరిస్థితులు రోడ్డు మీద పడ్డాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పటికి కూడా
స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయలేదు. మన 7వ తారీఖు నాడు మరి బంధు పిలిపించినాం. బంధు పిలుపులో భాగంగా వాళ్ళు మేము మాట్లాడతాం మీ సమస్యల పైన. మంత్రి అన్నాడు 7వ తారీఖు నాడు మీరు బంధు చేయొద్దు, బంధు పిలుపువద్దు, మీకు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి మంత్రి అన్నాడు. మరి ఇప్పటి వరకు అసెంబ్లీ ఆల్రెడీ స్టార్ట్ అయింది, రేపు ఎల్లుండి అయిపోతుంది. దాన్ని ఎట్లా చూడాలి? అందుకనే అసెంబ్లీ 7వ తారీఖు నాడు మేము బంధు పిలిపిస్తే వద్దని చెప్తే మరి వద్దని చెప్పిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పి మరి పరిష్కారానికి రాలేదు. రాకపోతే 22వ తారీఖు లాస్ట్ ఎల్లుండి అసెంబ్లీ అయిపోతుంది కాబట్టి మరి ఇప్పటికే తక్షణమే మరి మేము ఈ నిర్ణయం తీసుకోవడం కూడా వాస్తవము. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాము అంటే మీరు హామీ ఇచ్చిన నిర్ణయం, ఆ హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన దాన్ని మరి మీరు మాట్లాడలే కాబట్టిగా మేము ఈరోజు అసెంబ్లీ ముట్టడి పెట్టుకోవడం జరిగింది. ఈ ముట్టడిలో భాగంగా మాకు ఖచ్చితంగా మరి 12,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి. మరి అదేవిధంగా సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తానన్నారు, అది కూడా ఇవ్వాలి. మరి డ్రైవర్ 50 సంవత్సరాలు పైబడిన డ్రైవర్ కూడా ఒక LIC ద్వారా ఒక బీమా పథకాన్ని ఏర్పాటు చేయాలి. మిగతా ఉన్నటువంటి సమస్యలకు గ్రేటర్లో ఉన్నటువంటి అందరికీ మరి ఆటోలు మరి డీజిల్ ఆటోలు మరి 60 కిలోమీటర్ల దూరం నడవాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి మీరు మరి డీజిల్ ఆటోలు అక్కడికి పోతే మరి సిటీలో మేము నడుపుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. మరి మీరు మరి బ్యాంకుల ద్వారా లోన్స్ ఇచ్చి మరి బ్యాటరీ బండ్లు ఇప్పించవలసిందిగా మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రేటర్లో ఉన్నటువంటి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మరి RTI ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, ఎవరు మా సమస్యలు పట్టించుకున్న నాదులు లేడు. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరి 73 కోట్ల రూపాయలు మరి ట్యాక్సీ మాఫ్ చేయడం జరిగింది. తద్వారా లైసెన్స్ ఇన్సూరెన్స్ కు 6 లక్షల ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా మరి ఇప్పటికీ మరి సంవత్సరం అవుతుంది, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు స్పందన లేదు. ఇప్పటికైనా మీరు స్పందించి కార్మికులను మరి మీ దృష్టిలో పెట్టుకుని మా సమస్యలు 22వ తారీఖు వరకు శాసనసభలో మరి తీర్మానం చేస్తే మరి ఊరుకోవడం జరుగుతుంది. లేదు అంటే మరి రాబోయే రోజులలో మరి మేము తక్షణమే రిలే నిరాహార దీక్షలు చేస్తాం. తర్వాత కూడా మరి అమర నిరాహార దీక్ష కూడా చేస్తామని మనం మేము నిర్ణయం తీసుకుంటున్నాం. BRS కి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం మీ డ్రెస్సులు ధరించి ఆటోల పైన అసెంబ్లీకి వెళ్ళి మీ అంశాలను అంటే మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు అసెంబ్లీలో పోరాటం చేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ రోజు అదే విషయంలో KTR ను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. అంటే ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం అందరినీ అరెస్టులు చేస్తుందా? వాస్తవానికి చెప్పాలంటే మరి KTR గారు కార్మికుల పక్షాన ఉన్నటువంటి నాయకుడు. మరి ఆ నాయకుడిని మరి మేము వాస్తవానికి అంత ఉన్నటువంటి ప్రభుత్వం, నేను ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి వాస్తవానికి ట్యాక్సీ మాఫ్ చేయడం వల్ల మరి ఇంకా విధంగా ఇన్సూరెన్స్ పెట్టడంతో పాటుగా మరి 9 సంవత్సరాలు మరి ఆటోను రోడ్డు మీద పోతే RTI, RTC, ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇంతవరకు పట్టుకున్న దాఖలు లేవు. మరి ఈ రోజు మరి ఈ సంవత్సరం అయితే ఆటో కార్మికులకు మరి మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేరడం లేదు. ఇప్పటికి కూడా మరి మీరు చేస్తారన్న నమ్మకం మాకు లేకపోయింది. కాబట్టి మేము ఇది చేయడం జరుగుతుంది. ఈ ముట్టడి ద్వారా మరి తక్షణమే 22వ తారీఖు, రేపు 21, ఎల్లుండి 22వ తారీఖునైనా మాకు న్యాయం పైన మా న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తారని కోరుకుంటూ మాది వరంగల్ నిశ్శబ్దపల్లి సంజీవన పేరు.